ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొంది మొదటిసారిగా ఈ నెల 25న గోదావరికని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుదాం. మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, చొప్పదండి దుర్గా ప్రసాద్ పిలుపు. వినాయక ఉత్సవాలకు ఆజ్యం పోసింది బాలగంగాధర్ తిలక్. విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ వెల్లడి. విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని, మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలలు కళాశాలల బంద్ విజయవంతం. గోదావరికని సత్యసాయిబాబా ఆలయం ఆవరణలో భక్తి పారవశ్యం నడుమ గత 3 రోజులుగా కొనసాగుతున్న మహాసుదర్శన రాజశ్యామ యజ్ఞం. సమాజ సేవ చేయడంలో, పేదలకు సహాయం చేయడంలో భగవతి యూత్ ముందు భాగాన నిలుస్తుంది. భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవి గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్ వెల్లడి.